ఉప్పు కుడుములకి బియ్యం 1 కప్పు బాగా కడిగి నానబెట్టుకొని 12 అవర్స్ ఇలా మిక్సీలో వేసుకోవాలి. బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకుని దాన్ని మెత్తగా గిన్నెలో పోసుకోవాలి. తాలింపు పెట్టి స్టవ్ మీద పిండి ముద్దలా ఉడకబెట్టుకోవాలి. ఇలా శనగపప్పు, ఆవాలు, ఇవి ఎండుమిర్చి, జీలకర్ర ఇవన్నీ మనం తాలింపు పెట్టుకోవాలి. కావాలన్న వాళ్ళు కొంచెం ఎండుమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. ఘాటుగా తినాలనుకుంటే, వద్దనుకుంటే మామూలుగా చేసుకోండి. ఇలా పిండిలో వేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఇట్లా కలబెట్టుకొని పొయ్యి మీద పెట్టి ఇలా తిప్పుతూ ఉంటే గట్టిగా అయిపోతుంది పిండి ఉడికి. అప్పుడు మనం కుడుము పట్టుకుంటే బాగుంటాయి. చూడండి, ఇట్లా కలిపెడుతుంటే ఇలా ఉడుకుతుంది. నచ్చిన ఆకారాల కుడుములు చేసుకోవచ్చు, గుండ్రంగా చేసుకోవచ్చు, ఇలా చేసుకోవచ్చు. నేను ఈరోజు వినాయకుడికి చేస్తున్నాను. ఇవే ఇలా ఆవిరి మీద ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతుంది, మూత పెట్టి చూడండి. కుడుములు రెడీ అయిపోయినాయి. దేవుడికి నైవేద్యం పెడుతున్నా. నా కుడుములు నచ్చితే లైక్ చేయండి.